గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత ఎర్బిల్లి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, స్కూల్ బ్యాచ్ రీయూనియన్. అండ్ చాలా ఇయర్స్ తర్వాత మేమందరం కలిసామన్నమాట. సో మేము ఎలా ఎంజాయ్ చేసాం అన్నది వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసామంటే ఆనందానికి హద్దే ఉండదు. అండ్ మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసిన బెస్ట్ మూమెంట్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఫ్రెండ్స్ అందరం కూడా వీకెండ్లో ప్లాన్ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ ప్లాన్ అయితే చేసుకున్నాం. నన్ను రిసీవ్ చేసుకోవడానికి నా ఫ్రెండ్ అయితే వచ్చింది. ఇంకా తన హౌస్ కూడా పిఎం పాలెం దగ్గరే. వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని కలిసి తిన్నాం. నిజంగా నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, మనకి ఎన్ని ఎమోషన్స్ ఉన్నా సరే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మనమే స్ట్రాంగ్ అయిపోతూ ఉంటాం. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. హౌస్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇదే తన పెట్ డాగ్. తన పేరు నాని. నాకు పెట్ డాగ్స్ అంటే చాలా భయం. బట్ చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది. ఇంకా నేను నా ఫ్రెండ్ మంచిగా పిక్స్ తీసుకొని కాసేపు కబుర్లు చెప్పుకొని వంట చేయడానికైతే వెళ్ళిపోయాం. ఆ రోజు మా ఫ్రెండ్ మా కోసం చాలా కష్టపడి చాలా ఇష్టంగా ఫుడ్ ప్రిపేర్ చేసింది. ఇంకా నేను కూడా తనకి హెల్ప్ చేస్తూ వీడియో తీస్తూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ వంట అయితే స్టార్ట్ చేసేసాం. అండ్ మేము చేసిన డిషెస్ ఏంటంటే డెజర్ట్లోకి కడ్డూ కీర్, వెజ్ బిర్యానీ అండ్ పొటాటో కర్రీ. తను వండిన వంటలు మాత్రం చాలా టేస్టీగా ఉంది. తనకి కుక్ చేయడం అంటే చాలా ఇష్టం. మా హెల్ప్ లేకుండా తనే ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసింది. అండ్ ఇందుకు మీలో ఎవరికైనా కడ్డూ కీర్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూసేయండి. మా వంటలంతా అయిపోయాక ఆఫ్టర్నూన్ 1కి మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. తన పేరు జాహ్నవి. ఇంకా కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంకా ఫుడ్ తినేసాం. ఇంకా అలా తింటూ స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ టైం అయితే చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం. నిజానికి ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఫుడ్ తినేసాక అందరం కలిసి టెర్రస్ మీదకి అయితే వెళ్ళిపోయాం. మంచి పిక్స్ తీసుకొని కాసేపు రీల్స్, డ్యాన్స్ చేసుకొని మా వీకెండ్ని అలా స్పెండ్ చేసేసాం. ఇంకా రీల్స్ చేశాక ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట, కంటిన్యూషన్ వ్లాగ్. విశాఖపట్నం తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ IFR మిలాన్ 2026 IONS సదస్సు నివారణతో 65 దేశాల నౌకదళాలు INS విక్రాంత్ ప్రదర్శన, ద్రౌపది ముర్ము సమీక్ష ప్రధాన ఆకర్షణ. భారతదేశ తూర్పు తీర ముఖద్వారం విశాఖపట్నం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది.
భారత నావికా దళం తన ఆజేయమైన శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు సిటీ ఆఫ్ డెస్టినీ వేదికగా సిద్ధమైంది. తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 3 మెగా ఈవెంట్లకు విశాఖ తీరం స్వరం సిద్ధమైంది. అదే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ IFR మిలాన్ 2026, యుద్ధ విన్యాసాలు IONS సదస్సు. ఇవి కేవలం యుద్ధ నౌకల ప్రదర్శన మాత్రమే కాదు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి, వివిధ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి భారత్ వేస్తున్న బలమైన అడుగు. ఈ భారీ వేడుకల్లో భాగంగా మొత్తం 71 యుద్ధ నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి.
సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.